అయిన అతని సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన ప్రియతమ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. లోపల సోలార్ ఫెన్సింగ్ కూడా వేశారు. నేను చాలా రోజుల కిందట వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చూద్దాం చాలా రోజుల తర్వాత. కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. వివిధ రకాల ఎన్నో రకాల జాతుల మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి. మెయింటెనెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. మనం వన్ డే ఫ్యామిలీ ట్రిప్తో రావచ్చండి. ఇక్కడికి రావాలనుకుంటే గండి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని లంచ్ మనం ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఆహ్లాదకరంగా అంతా చుట్టేసి తినేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగని మనకు రీసెంట్గా ఇంకొక గుడి అనేది యాడ్ అయింది. వేంపల్లికి అతి సమీపంలో నందిపల్లి అనే గ్రామంలో నందీశ్వర ఆలయం ఈ విధంగా ఈ వినూత్న రీతిలో కొత్తగా కట్టారండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాన్ని కూడా దర్శనం చేసుకోమండి. ఈ కడప జిల్లా వాసులు, అనంతపురం, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా అనుకూలమైన ఈ 3 ప్లేసెస్ అన్నమాట. ఓకేనండి, లెట్స్ గో టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్. అక్కడ నుంచి వస్తున్నాం అనమాట. దాని ముందర కూడా చాలా ఉంది. అక్కడ నుంచి మనం సుఖమే అనమాట. ఇక్కడ లోపలికి ఆల్మోస్ట్ లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. దగ్గర మనకి మెయిన్ రోడ్లో నుంచి స్ట్రైట్గా డెడ్ ఎండ్కి వచ్చేసి రైట్ తీసుకుంటే మనకి వైఎస్ఆర్ ఘాట్ కనపడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు, అన్నీ మన ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ పేర్లను రాశారు. వాళ్ళల్లో ఇతను ఓదార్పు యాత్రలో కలిసిన పేర్లు, ఊర్లు అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తము అవన్నీ ఇక్కడ రాశారు శిలాఫలకం ద్వారా చూసుకోవచ్చు మనం. సో మనం అదే అండి, రైట్ సైడ్కి తిరిగితే వైఎస్ఆర్ ఘాట్ సెక్షన్లోకి వచ్చేసినాం ఫైనల్గా. మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల కానీ వాళ్ళంతా వస్తే కన్నా అవుట్స్కట్లో మనకి రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్లోంచి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక రోడ్డు గేట్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి ఎంటర్ అవుతారు. మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఎంట్రన్స్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తారనమాట. ఎప్పుడైనా ప్రార్థనలు, ప్రేయర్ చేసేది ఇదే ప్లేస్ అనమాట. మనం చూసుకోవచ్చు. ఇదేనండి ఫైనల్గా మనం అక్కడి నుంచి వచ్చాము వైఎస్ఆర్ ఘాట్ అని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇలా వస్తారనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సెక్షన్లోంచి ఇలా ఎంటర్ అవుతారు. పక్కన మనం చూసుకోవచ్చు, ఇక్కడ అతని సమాధి అనేది ఉందన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారంట. ఆయన ఫోటో ఆయన కూడా ఉన్నారు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు కూడా తీస్తారంట. మనం చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ 2 గేట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి. సో వీళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలా వచ్చేసి అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చూడండి. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఎంటర్ అవుతారనమాట. సో అదే అండి, ఇది లోపలికి వస్తే ఇలా ఉంటుంది. మనకు ఆయనకు సంబంధించిన జన్మదిన శుభాకాంక్షలకు సంబంధించింది కానీ, అలానే తనను గుర్తు చేసుకునే రోజులు కానీ, ఎప్పుడైనా సరే వాళ్ళకు కష్టం కలిగిన, సుఖం కలిగిన ఇక్కడికి వచ్చేసి తన దగ్గర కూర్చొని కాసేపు స్మరించుకొని రిటర్న్ వెళ్ళిపోతారనమాట. ఇది అండి ఫైనల్గా మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్ ఘాట్ సెక్షన్. సో ఎవరైనా చూడని వాళ్ళు, చూసే వాళ్ళందరూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ జగదీష్, ఎంజీఆర్ సిటీ విలేజ్ అందం. ఇది అనమాట. ఇక్కడ ఏం రాశారు అనేది నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఫైటర్, విజనరీ statesman, the world will remember the courageous and compassionate Dr. Y.S. Rajshekar Reddy, the one who laughed often and loved much. Born by July 8, 1947, called home to heaven on
September 2nd, 2009. Everyone who believes in me, Jesus Christ, will have eternal life, and I will raise him up from the dead at the last day. John 6:40. ఇది రిలవెంట్ వచ్చేసి మనం బైబిల్కి సంబంధించినది అనమాట, వాళ్ళు రాసినది. సో ఇది అనమాట ఫైనల్గా. థ్యాంక్ యూ. జై హింద్.